మీ హృదయం ఉంది చూసారా, అది శుద్ధీకరించబడాలా. పైన చేసే బల్ల వల్ల దేవునికి సంతోషము లేదా. అవి కాదు, మొదటిగా మీ జీవితంలో హృదయ శుద్ధిని ప్రేమించండి. బళ్ళు అర్పించుట కంటే, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. మాట యందు దృష్టి ఉంచండి. మీ జీవితంలో యేసయ్య మాట ఏమిటి? మీరు అపవిత్రత మీలో ఉండడానికి వీల్లేదు. అపవిత్రత మీ హృదయాల్లో ఉండనివద్దు. చెడ్డ వాటికి మీ హృదయంలో చోటు లేదు. మీరు అన్ని విషయాల్లో ఒక యథార్థమైన ప్రవర్తన కలిగి ప్రభువుని వెంబడించేవారిగా ఉండాలి. అంతేగాని మీరు ఇష్టానుసారముగా జీవిస్తూ దుష్ట హృదయముగా మార్చుకొని, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రమును దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. చూడండి, దుష్టుల మార్గంలో వెళ్ళిపోతున్నారు. దుష్టులు ఏం మాట్లాడితే దాని ప్రకారమే జీవిస్తున్నారు. దుష్టాత్మ కలిగి జీవిస్తున్నారు. దుష్ట ప్రేరేపణలు కలిగి జీవిస్తున్నారు. దుష్టుని ఆలోచనలు మీలో ఉన్నాయి. పాపుల మార్గంలో నిలుస్తున్నారు. అపహాసకులు ఎక్కడ కూర్చుంటే, అపహాసకులు అంటే భయంకరమైన గర్వంతో నిన్నవారు. గర్వపు మాటలు వాళ్ళలో ఉంటాయి. వాళ్ళ పక్కన కూర్చొని వాళ్ళ మాటలు వింటా ఉండాలనే ఆశ. కనీసం మీరు ఎవరితో సహవాసం చేస్తున్నారు అది మీరు దృష్టించండి. మీ సహవాసం చేసేవాళ్ళు ఎవరు? శరీర సంబంధులతో సహవాసం చేస్తున్నారు. కొంతమంది ఆ శరీరానుసారమైన మనస్సు కలిగిన వారితో చాలా ఇంపైన మాటలండి. అవి చాలా నునుపుగా ఉంటాయంట ఆ మాటలు. వాటికి దాసోహమిక. వాళ్ళు ఎలా చెప్తే అలా వినేస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేయమంటే అది చేస్తూ ఉంటారు. మీరు ఎవరితో మాట్లాడుతున్నారు?